ఏమన్నారు? అందరికీ నమస్కారం. ఈ రోజు మన ముఖ్య అతిథులు గౌరవనీయులు రఘురామకృష్ణరాజు గారు, డిప్యూటీ స్పీకర్ ఆంధ్రప్రదేశ్ అన్నమాట. ఈయన ఎంతో గొప్ప వ్యక్తి. ఈయన హావభావాలు అయితేనేమి, ఈయన యాస భాష అన్ని కూడా చాలా గొప్పగా ఉంటాయి. వీరు ఒక మహాపురుషులు అని చెప్పాలి. ఈ మహాపురుషుడికి ఉన్న లక్షణాలకే కామర్సు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈయన్ని డిప్యూటీ స్పీకర్ గా నియమించి ఎంతో చక్కటి పని చేశారని మనం చెప్పక తప్పదు, ఆయన్ని కూడా అభినందించక తప్పదు. ఇకపోతే ఈయన నోరు ఉంది చూసారా, ఇది నోటి దూల ఇలాంటి దూల కాదు. ఇది ప్రపంచంలో ఎవరు కూడా మాట్లాడేటువంటి భాష ఇతను మాట్లాడతాడంటే ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఈయన గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈయనకి మంచి చెడ్డ విచక్షణ అనేటువంటి ఏమీ ఉండదు. ఈయన బూతులు వచ్చేస్తాయి, నోట్లోకి రకరకాల మాటలు వచ్చేస్తాయి. ఇతన్ని మరి ఏమనాలో మీరే నిర్ణయించండి. ఒక్కసారి ఆయన్నే పలకరిస్తాం. నమస్కారం సార్, చెప్పండి. అందరికీ నమస్కారం. నమస్తే. ఓకే బెదరు బాయ్. మీ అందరికి శుభవార్త. సార్ ఏంటి సార్ అది? వెయిట్ ఏమన్నారు? విన్నారు కదండి ఎంత చక్కగా సంబోధిస్తున్నాడు. రే విన్నారు కదా, ఎంత చక్కటి భాష అండి. వావ్, మీకు మీరే సాటి. మడిసి పెట్టుకోమన్నారా అన్నారా? తీరిందా? చూశారు కదండి ఇతని హావభావాలు ఎలాగున్నాయో. ఇతని చేష్టలు నాకు తెలిసినంత వరకు ముఖ్యమంత్రి గారికి చాలా ఇష్టం అనుకుంటాను. అందుకే కామర్స్ ఈయన్ని ఉప సభాపతిగా నియమించారంటే అందులో ఎంత మాత్రం డౌట్ లేదు. ఆయనకి ఇటువంటి చేష్టలన్నీ ఇష్టమని కూడా అర్థమవుతుంది. మాట జారీ ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, నోటుకొచ్చినట్టు వాగకండి. రఘురామకృష్ణరాజు గారు, ప్రజలందరూ కూడా మీకు అదే చెబుతున్నారు. నోరు అదుపులో పెట్టుకోండి, ఒళ్ళు కూడా అదుపులో పెట్టుకోండి, నోటికొచ్చింది పేలొద్దని చెప్పి ప్రజలందరూ కూడా మిమ్మల్ని కూడా హెచ్చరిస్తున్నారు. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా, రఘురామకృష్ణ గారు, మీరు మళ్ళీ చెప్పాల్సిన పని లేదు. యావత్ రాష్ట్ర ప్రజలందరూ కూడా మీకు ఇదే చెబుతున్నారు. మీరు నోరు అదుపులో పెట్టుకోమని చెబుతున్నారు. ఒళ్ళు కూడా దగ్గర పెట్టుకొని మంచి చెడ్డ లేకుండా కుల మతాల గురించి ప్రస్తావిస్తే మర్యాద ఉండదని కూడా చెబుతున్నారు. అదుపులో పెట్టుకోండి. అదుపులో పెట్టుకుంటే మంచిది. ఎందుకంటే మీ చెత్త రాకొడుకులందరికీ సమాధానం నేను చెప్పను. రే కృష్ణరాజు గారు, నీకు ఎంతమంది కొడుకులు రా? కొడుకులు అంటావేంటిరా? బుద్ధి జ్ఞానం ఉందా? నువ్వు అసలు ఒక డిప్యూటీ స్పీకర్ గా మనిషి జన్మ కాదా అని చెప్పి ప్రజలందరూ అడుగుతున్నారు. కృష్ణరాజు గారు, ఈ భాష నాది కాదండి, ప్రజల భాష అండి. మీరు గుద్ద నోరు అన్ని అదుపులో పెట్టుకొని ఉండమని చెప్పి కూడా ప్రజలందరూ మిమ్మల్ని హెచ్చరిస్తున్నారు. నేను విన్నాను ఎక్కడున్నావు? 3678 కిలోమీటర్లు నడిచినప్పుడు తప్ప ఎప్పుడు కనపడ్డావు ముఖ్యమంత్రి? ఎప్పుడు వినిపించుకున్నావు ముఖ్యమంత్రి? ఎంత చక్కటి వెటకారం కృష్ణరాజు గారు. మీరు నోటితో మాట్లాడుతున్నారా లేక మలద్వారంతో మాట్లాడుతున్నారా? ఏమైనా గానీ మీకు మీరే సాటి. ఇకపోతే ఇళ్ళకి గానే పండగ అయిపోలేదు కృష్ణరాజు గారు. ముందుంది ముసళ్ల పండగ. అప్పుడే 9 నెలలు అయిపోయింది. డిప్యూటీ స్పీకర్ పదవికి రోజులు కూడా దగ్గర పడతాయి. ఏమీ తొందరపడకు, ముందుంది ముసళ్ల పండగ అని చెప్పి కూడా తమరి యొక్క మలద్వారము నోరు కూడా అదుపులో పెట్టుకోండి. ఇకపోతే మీ గురువు గారు వచ్చారు, మీ గురించి పొగడాలని ఎంతో ఉత్సాహపడుతున్నారు. మీ యొక్క అభినయానికి, మీ నోటి దూలకు ఆయన ఎంతో రివార్డ్స్ ఇస్తున్నారు. వారి యొక్క పొగడ్తలు ఒక్కసారి పొగిడించుకోండి. మామూలుగా ఉండేవాళ్ళకి అడ్జస్ట్ కాలేదు. ఏదున్నా సరే ఫ్రాంక్ గా మాట్లాడతాడు, మనసులో కల్మషం ఉండదు. ముందు వెనక చూడకుండా మాట్లాడుతూ ఉంటారు. బాబు గారు, మీకు కృష్ణరాజు గారు అంటే ఎంత ప్రేమో అర్థమవుతుంది. ఆయన మలద్వారముతో మాట్లాడుతుంటే ఆ సువాసనంతా వింటూ ఎంతో చక్కగా ఆనందిస్తున్నారు. ఆయన మలద్వారపు మాటలన్నీ కూడా మీకు చాలా ఇంపుగా ఉన్నాయి. ఆ కంపు ఇంపు మీకు ఎంతో సొంపని కూడా నాకు అర్థమవుతుంది. చక్కగా ఎంజాయ్ చేసుకోండి. ఎందుకంటే ఓసారి ఫ్రాంక్ గా ఉండేటప్పుడు కొన్ని సమస్యలు వస్తాయి. బాబు గారు, ఈ మలద్వారపు రాజు గారి మాటలు మీకు ఎంతో ఆనందాన్ని ఇచ్చినట్టున్నాయి. గతంలో మీరు మీ భార్యని ఎవరో తిట్టారని గొళ్ళు నేర్చారు. మరి ఇతడు ఇప్పుడు అందరినీ తిడుతుంటే మీకు అంత నవ్వు వస్తుందా? వారు వీరవుతారు, తొందర ఏమీ పడకయ్యా. అయితే నేను చాలా రోజుల నుంచి
వారిని దగ్గరగా చూస్తున్నాం. అప్పుడు కానీ చెప్పాలనుకున్నప్పుడు కానీ కొండ బద్దలు కొట్టి చెప్పడం వారి మనస్తత్వం. మనిషి మంచోడే, గుణమే గుడిసేది. ఓసారి అలాంటి మనస్తత్వమే కొన్ని ఇబ్బందులు గురి చేస్తుంది. కొన్నిసార్లు అటువంటి నోటి దూలే ఎంతో ఇబ్బంది గురి చేస్తుంది అంటున్నారు. చాలా సంతోషం. ఆ నోటి దూలే మీకు కూడా వర్తిస్తుందేమో. వారు వీరవుతారంటే రేపు మిమ్మల్ని తిట్టడం డౌట్ ఏంటి? మీకు కూడా అదే గతి పట్టవచ్చు. అలాంటి ఇబ్బందుల్లోనే వారు ఎంత టార్చర్ గురించారో. అబ్బా ఏమి చెప్పినావే ఇంకా అసలు విషయానికి వస్తే ఈ యొక్క డిప్యూటీ స్పీకర్ అదేనండి ఉర్రఫ్ ఏమిటి మలద్వారం రాజు గారికి అసలు దళితులు అంటే ఎంతో చులకన. ఈ ఫోటోలో కనపడుతున్న ముగ్గురు వ్యక్తులు కూడా పోలీస్ ఆఫీసర్స్. వీళ్ళ గురించి అనేక రకాలుగా నీచంగా మాట్లాడాడు. ఇకపోతే వీడికి కులగజ్జ అంతా ఇంత కాదు, వీడు దళితుల గురించి రకరకాలుగా మాట్లాడుతున్నాడు. దళితులు క్రిస్టియానిటీలోకి వెళ్తారట అని నీచంగా మాట్లాడుతున్నాడు. చర్చలు పెట్టుకుని డబ్బు సంపాదిస్తున్నారట. వీడు ఏం చేశాడు? వీడు బ్రోకర్ పని చేసి ఎన్నో కోట్లు సంపాదించాడని పుంకాలుగా చెప్పుకుంటున్నారు. వాళ్ళ సర్టిఫికెట్ లో హిందూ అని ఉంటుంది. అది చర్చి కట్టుకుని వ్యాపారం కూడా వేసుకుంటాడు. హిందూ అని ఉద్యోగం ఇచ్చాడు, సర్టిఫికెట్ హిందూ అని ఉంది. ఒరే మలద్వారపు రాజు, నీ గురించి ఒక విషయం చెప్తాను. నువ్వు ఫుడ్ పెట్టడము బెడ్ వేయడం అంట నీ బ్రతకంత అదేనట్టు కదా. ఫుడ్ బెడ్ వేసి కోట్లు సంపాదించావని నీ ఫ్రెండ్స్ చెప్పారా నాకు? నువ్వు ఫుడ్ బెడ్ వేయడము, నువ్వు పెద్ద దళారివని బ్రోకర్వని ప్రపంచమంతా తెలుసు. దళితుల గురించి మాట్లాడకరా దుర్మార్గుడా. మలద్వారం రాజు గారు మీ యొక్క విగ్గు గురించి, మీ బొచ్చు గురించి ఏదో చెప్పారట గతంలో విజయసాయి రెడ్డి గారికి. మాకు కూడా వివరించండి. ఈ ముక్క విగ్గే, ఇదంతా ఒరిజినల్, చూసుకోవచ్చు. ఇంకెక్కడైనా కావాలంటే చూసుకో. అయితే ఏంటంటున్నా కుర్సనా కొడుకు ఏం చేసి తిరుగుతున్నారు? నువ్వు కుర్సనా కొడుకు. మలద్వారం రాజు గారు చక్కగా మీ విగ్గు గురించి, మీ బొచ్చు గురించి, కింద బొచ్చు గురించి కూడా చెప్పుకున్నారు. చాలా సంతోషము. నువ్వు మనిషి జన్మని నేను ఎప్పుడు అనుకోను. నువ్వు మనిషికి పుట్టలేదని కూడా ఇందులో డౌట్ లేదు. ఇకపోతే సునీల్ కుమార్ ఐపీఎస్ గురించి ఏం మాట్లాడుతున్నావురా? మాలవాడని సంబోధిస్తావు. ఒరే నీ దేవుడు, మీ అమ్మకి మీ నాయనకి పుట్టావని నమ్మకం ఏంటిరా నువ్వు? అది సరే. ఇకపోతే మరి నీ మీద ఆంజనేయులు అన్నటువంటి ఐపీఎస్ కూడా నీ మీద ఏదో చేశారు, కేసులు పెట్టారనో. మరి అతని ఎందులో బొక్కలయ్యేవురా? ఎందుకేవో చెప్పరా? కులగచ్చి మీరందరూ దళితులనే టార్గెట్ చేస్తారు తప్ప ఉన్నత విద్య వాడి జోలికెళ్తే నిన్ను దొరుకుతాడు. అందరూ తంతారు కాబట్టి భయముతో నువ్వు ఈ యొక్క దళిత ఆఫీసర్స్ మీదే నువ్వు గురి పెట్టి మాట్లాడుతున్నావంటే నీది మనిషి జన్మో ఏ జన్మో నువ్వే నిర్ణయించుకోరా మలద్వారపు రాజు. ఈ మలద్వారపు రాజు గారికి దళితులను దూషించడం కొత్త కాదు. కొద్ది నెలల క్రితము తూర్పు గోదావరి జిల్లాలో దళితులు లేదు అన్నారని దళితులంతా ఏకమయ్యి వీడికి పిండం పెట్టారు. ఆ పిండం యొక్క వీడియోని ఇప్పుడు చూద్దాం. అవమానించారని వారు మండిపడ్డారు. కోనసీమ జిల్లా రాజోలు ఎస్సీ వెల్ఫేర్ ఆధ్వర్యంలో సఖినేటిపల్లి వద్ద ఏర్పాటు చేసిన అంబేద్కర్ ఫ్లెక్సీని అవమానకర రీతిలో తొలగించారని ఆరోపించారు. రఘురామకృష్ణరాజు దిష్టిబొమ్మను చెప్పులతో కొట్టి దగ్ధం చేశారు. రఘురామకృష్ణపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఇది కేవలం రెండు అంశాల్లో అతను చేపట్టినట్టుగా మనకు కనపడుతుంది. రఘురామకృష్ణ గుర్తు పెట్టుకో, నీ ఇంటికి వచ్చి చెప్పుతో పడతాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే మా ఆరాధ దైవం, మా దేవుడు. అయినా మా జోలికి వస్తే దళిత జోలికి తాట తీస్తాం. వెంటనే బర్తరఫ్ చేసి సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే భారతదేశంలో ఉన్న దళితులందరూ కూడా ఏకమవి నీ ఇంటికి రాస్తా రోడ్డుతో అందరూ వచ్చి నీ బుద్ధి చెప్తాం. సరైన బుద్ధి గుర్తు పెట్టుకో. కబడ్దార్ 1993 బ్యాచ్కు చెందిన టీవీ సునీల్ కుమార్. ఆయన చాలా ఉన్నత భావాలు కలిగిన, విశాల భావాలు కలిగిన ఒక గొప్ప అధికారి అని, ఆయన మాల వర్గానికి చెందిన ఒక మహోన్నత వ్యక్తి అని. ఒరే మలద్వారపు రాజుగా నీకు ఒక్క మాట చెప్తున్నా. నువ్వు మీ అమ్మ నాయనకి పుట్టుంటే నువ్వు రాజు అయితే ఒకసారి మీ అమ్మ బతికుంటే ఎల్లాడుగురా నువ్వు ఎవడకు పుట్టావో సిగ్గు లజ్జ లేకుండా ఈ యొక్క ఐపీఎస్ అధికారిని మాదిగాని సంబోధిస్తావు కదరా నీచుడా. నీకు రోజులు దగ్గర పడ్డాయి. నీ బాబు అదే చంద్రబాబు కూడా రోజులు దగ్గర పడ్డాయి. వాడు కూడా చూస్తూ ఇలాగే గడపని రోజులు. ఆ డిప్యూటీ సీఎం గడికైతే కళ్ళు పోయాయి, చెవులు పోయాయి. కాబట్టి
ఒక రోజు వస్తుంది, విలపిస్తావు నువ్వు, నీ బాబు, నీ డిప్యూటీ సీఎం గాడు, మొత్తం విలపించే రోజు అతి సమీపంలో ఉంది. దళితులతో పెట్టుకోకురా నువ్వు. దళితులతో పెట్టుకున్న వాడు ఎవడో బాగుపడినట్టు ఎక్కడ కనపడలే. నీకు చెబుతున్నా, నీకు పోయే కాలం దగ్గరకు వచ్చినట్టుంది, అందుకే ఇలాగ వాగుతున్నావు. అందరికీ నమస్కారము, బాయ్.